హనుమకొండ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ భూములను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఇవ్వడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే గవర్నర్ను కలిసి రీప్రజెంటేషన్ ఇస్తామని విద్యార్థి సంఘ నాయకులకు వీసీ ప్రో అలాగే ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. గవర్నర్ పర్యటన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రవికాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన స్నాతకోత్సవం 23వ స్నాతకోత్సవ కార్యక్రమం ఇవాళ జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఛాన్సలర్ విష్ణుదేవ్ వర్మ, అదేవిధంగా ఐఐటిసికి సంబంధించినటువంటి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ గా ఉన్న ఐఐసిటికి సంబంధించిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా రాబోతా ఉన్నారు. ముందస్తుగా ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే అరెస్టులు అయితే విద్యార్థి సంఘాల నాయకులను చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇటీవలి కాలంలో కాకతీయ యూనివర్సిటీ భూములను రక్షించాలి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ ను నిర్మించొద్దన్నటువంటి డిమాండ్ ను వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన బాట పట్టిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా జూన్ 17వ తేదీకి సంబంధించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా స్పష్టమవుతా ఉంది. ఇప్పటికే ఈసీకి సంబంధించి ఈసీ ఆ నిర్ణయం తీసుకుందన్నటువంటి అంశం తెర మీదకి రావడంతో కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి అయితే కప్పిపుచ్చుకునేటువంటి చర్యలకు దిగుతా ఉన్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేము ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని ఇటు కాకతీయ యూనివర్సిటీ బీసీ రిజిస్ట్రార్ చెప్తున్నప్పటికీ అది కాదు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే విధంగా మొగ్గు చూపుతా ఉన్నారన్నటువంటి అంశాన్ని తెలియజేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తా ఉంది. గత 3-4 రోజుల క్రితం వరకు కూడా పూర్తిగా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులందరినీ కూడా శాంతియుత పరిచే విధంగా, వాళ్ళను శాంతింపజేసే విధంగా ఆ నిర్ణయం పూర్తిగా తీసుకోలేదని వాళ్ళను చెప్పే ప్రయత్నం చేశారు. గవర్నర్ కు మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, ఛాన్సలర్ గా ఉన్నటువంటి గవర్నర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని విద్యార్థులు వీసీ దగ్గర జరిగినటువంటి చర్చల సందర్భంగా లేవనెత్తారు. ఆ సందర్భంలో మీకు ఖచ్చితంగా గవర్నర్ ను కల్పిస్తాము, మీ రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మేము చూస్తామన్నటువంటి హామీ ఇచ్చి దాన్ని తుంగలోకి తొక్కే విధంగా వీసీ వ్యవహరించాలని విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఉదయం 11 గంటల తర్వాత జరిగేటువంటి ఈ కార్యక్రమానికి గవర్నర్ రానున్న నేపథ్యంలో ఉదయం 4 గంటల నుంచి, అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచే విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కావచ్చు, హన్మకొండ, అదేవిధంగా సుబేదారి, ఇతర పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. విద్యార్థి సంఘాల నాయకులను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే కొనసాగుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ కి అయితే విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రవికాంత్, ఇప్పుడు ఈ ముందస్తు అరెస్ట్ పైన అంటే విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికాంత్, యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ ఎట్టి పరిస్థితుల్లో మేము కాకతీయ యూనివర్సిటీ భూముల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఒప్పుకోమన్నటువంటి అంశాన్ని అయితే విద్యార్థి నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే యూనివర్సిటీ భూములు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉపయోగపడతాయి. అనేక కొత్త రకాల కోర్సులు, అంటే సమాజ మార్పులకు అనుగుణంగా వచ్చేటువంటి కొత్త రకాల కోర్సుల కోసం యూనివర్సిటీ భూములు ఆయా కోర్సులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ కొత్త కోర్సులకు సంబంధించి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఇంటగ్రేటెడ్ స్కూల్ కాకతీయ యూనివర్సిటీ భూముల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు పూర్తి స్థాయిలో.
అంటే ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేయూ పాలక వర్గానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఒక పెద్ద వివాదమే తలెత్తుతుంది. కాకతీయ యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పాలక మండలి ఆ నిర్ణయం తీసుకోవాలి. కానీ పాలక వర్గం నిర్ణయం తీసుకునే ముందే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఒక ప్రకటన కాకతీయ యూనివర్సిటీలో ఆ భూముల్లో మేము వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేయడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి ప్రమేయం లేకుండానే ఎలా ఆ భూములను కేటాయించేలా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మాట్లాడతారని బగ్గుమన్న సందర్భం కనిపించింది. మరోవైపు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 40 నియోజకవర్గాలకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూళ్లు మంజూరైతే ఎక్కడా కూడా యూనివర్సిటీ భూములను ఉపయోగించని సందర్భం కనిపిస్తా ఉంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఇందుకు కేటాయించడం పట్ల కూడా విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ వస్తే తీసుకొద్దామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. భవిష్యత్తులో పోరాటాలు అయితే ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు అయితే హెచ్చరిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.